ఇట్లాంటి సంస్కృతి రావాలని కోరుకోవాల్సిన మనమే కులాల మధ్యలో స్విచ్ పెడితే నేను పెట్టలేను. ఐఎమ్ నాట్ బిలాంగ్ దట్. ఆయనే పెడుతున్నాడు. నేను చెప్తున్నా, ఒక సాక్ష్యం జరిపేది నీకు. ఒక్క చేతితోటి చప్పట్లు కొట్టలేమన్నా, రెండు చేతులు జోడిస్తేనే చప్పట్లు. వాళ్ళు రెండు మాలలు మాదిగలు కలిస్తేనే ఈ రకమైనటువంటి ఇవాళ పర్యావసాలు చూస్తామన్నా. నేను కాదని అనలేదు. నన్ను మాలలలో ఉన్నటువంటి దుకాణం పెట్టుకొని బతుకుతున్న వాళ్ళకి కూడా నేనంటే ఇష్టం లేదు. ఈడెవడో కొత్తగా వచ్చి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కావాలంటున్నావురా, అయ్యో ఇదేమో మన దుకాణం మూసుకపోయేటట్టున్నా అని చెప్పి అవతల వ్యక్తులు కూడా బాధపడుతున్నారు. కానీ నేను సమస్యకు సొల్యూషన్ చూపిస్తున్నా. ఒకటి అన్న, మీ దగ్గర ప్రభుత్వం, మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఈరోజు రాజ్యంలో ఉన్నది. దయచేసి పార్లమెంట్లో బిల్లు చేసుకోమని అంటున్నా. ఒకవేళ అది సాధ్యం కాదు, మందకృష్ణ మాదిగన్న లాంటి వాళ్ళు 100 మంది పుట్టిన ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగదు. ఎందుకు జరగదంటే ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు పార్లమెంట్లో అడ్డుకుంటారు. నీకు పార్లమెంట్లో సాధ్యం కాకపోతే నీ అన్నదమ్ముడుగా, అంబేద్కర్ వాదిగా, ఒక మాల కులంలో పుట్టినవాడిగా, మాలల్లో చాలామంది చైతన్యవంతమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నీకు తోడుగా ఉంటారు. మనం మాల మాదిగలం ఒక మీటింగ్ పెట్టుకుని, లేదా మాల మాదిగ మేధావులు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఈ సమస్యకు చాలా సింప్లిఫైడ్ సొల్యూషన్ ఉంది. 15% ఉన్న రిజర్వేషన్ని 20% చేసుకొని సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం జనాభా దామాషా మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకి ఎక్కువ ఉండాలి. మల్టిపుల్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళని వెనకాల వేద్దాం. పాపం మన మాల కులాల్ని మనం ఆదుకొని ముంగడ పెట్టుకుందాం, మాల మాదిగా ఉపకులాల్ని ఆదుకొని ముంగడ పెట్టుకుందామని మాట్లాడుతున్నాం. ఈ విషయానికి ఇది 17వ ఇంటర్వ్యూ ఇప్పటికీ స్పందించరు. ఏమని అంటారంటే, ముందు ఏబిసిడి వర్గీకరణ జరిగినా, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈ క్లిప్పుని రెంజాల రాజే సన్ రైజ్ నాడు నేడు ప్రోగ్రాం లెక్క ఆ రోజు చెప్పింది. రేపు రిజర్వేషన్ వర్గీకరణ బలవంతంగా చేసినా మళ్ళీ ఆడ తుసుకుమని చెప్పి సుప్రీంకోర్టులో కొట్టేసి పార్లమెంట్లో తుస్సు అయిపోతుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఎంతో కొద్దిగా పనిష్మెంట్ వేసేస్తారు. అప్పుడు పెట్టండి ఇట్లా రాజే చెప్తే వెళ్ళారని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలలో మా కృష్ణన్నకి చెప్పిన అన్న రావే మనం కలిసి పోరాడదామని చెప్పి వస్తలేడు కదా. నా మాదిగ సమాజానికి కూడా ఒకసారి గుణపాఠం లభించిన తర్వాత ఇది రాజ్యాంగబద్ధంగా జరగదట్రా, ఆర్టికల్ 341 డిస్ట్రాయ్ చేసే శక్తి ఎవరికి లేదు, అది పార్లమెంట్లోనే జరగాల, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, మన రాష్ట్రపతి ఆమోదం తెలపాలా, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టాలా. ఇది అంత ఒక ప్రాసెస్. దీనికి మెజారిటీ మాదిగ సామాజిక వర్గమే భారతదేశంలో అడ్డుకుంటుందన్న విషయం వీళ్ళకు జ్ఞానోదయం అయిన తర్వాత నేనే స్వయంగా మందకృష్ణ అన్న ఇంటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి, అన్న ఇప్పుడు 15% రిజర్వేషన్ 20% చేసుకోవడానికి నువ్వు నాయకత్వం వహించు, నీతో పాటు నేను కలిసి వస్తా అని చెప్పి నేను చెప్తా. అప్పటికన్నా నా మాదిగ సామాజిక వర్గానికి నేను మాట్లాడుతున్న మాటల్లో ఉన్న నిజమైన ఆంతర్యం ఏందో అర్థమవుతుంది కావచ్చు. ఒక పాట పాడతా. నా మీద చాలా కాంట్రవర్షియల్ అయినటువంటి పాటతో మీకు ముగింపిస్తా. రెంజాల రాజేష్ కేవలం హిందువులు మాత్రమే తిడతాడు, హిందువులు మాత్రమే వ్యతిరేకిస్తారు అనే దాంట్లో ఒకటే ఒక క్లిప్ని ప్లే చేసిండ్రు. దానికి తర్వాత ఏం రాసిందనేది మీ ఛానల్ ద్వారా చెప్తా. మోక్షాల కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాటపడుతుండురా, మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా, చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతుండురా. ఇక్కడ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును మెన్షన్ చేస్తూ ఒక కళాకారుడిగా, ఒక రచయితగా ప్రశ్నని ఉత్పన్నం చేయడం నా బాధ్యత. ఇది కేవలం హిందూ సమాజం మీదే కాదు, క్రిస్టియన్ అని రాసిన వెంటనే సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు, ఒరే దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు, ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరమవుతున్నారు రా. ముస్లింల మీద కలం ఎక్కువ పెట్టే సాహసం చేస్తాడు ఎవరైనా? నేను కలం ఎక్కువ పెట్టి ఆ ముస్లింలతో చప్పట్లు కొట్టించుకున్నాను, ఎందుకంటే నాకు ఇస్లాం చదివినా కాబట్టి నాకు తెలుసు. గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి, కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసిరి. దీంట్లో అద్భుతమైన ముగింపిస్తాను. బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిలేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా, కనిపెంచిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టరు, హిందూ ముస్లిం క్రిస్టియన్ పలుకలేని ఈ బండలని మొక్కుతూ మోక్షమంటున్నారు రా. ఇంత అద్భుతంగా యేసుప్రభు బొమ్మని మొక్కేటోళ్ళు, అల్లా మసీదుని మొక్కేటోళ్ళు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొక్కేటోళ్ళు నిజంగా దైవాలైన తల్లిదండ్రులకు పట్టేడు అన్నం పెడతలేరు.
వీలు కదరా నిజమైన దైవాలని చెప్పి నేను ముగింపిస్తే దాంట్లో ఫస్ట్ పార్ట్ కట్ చేసిన మీ దాంట్లోనే ఉన్న కొద్దిమంది దొంగనా కొడుకులైన జర్నలిస్టులు అన్న ఇప్పటిదాకా బాగా మాట్లాడండి, మీ మాటలు అంటే ఇష్టపడతారు, పాటలు కూడా అట్లే ఇష్టపడతారు. సో మీకు అంబేద్కర్కి సంబంధించి మీకు పాటలు చాలా పాడారు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే ఈ రకమైనటువంటి విగ్రహాల మీద కూడా దండ లేకపోవడం, ఇంకా మీరు అన్నట్టుగా ఆ గోషమాల్ పిఎస్లో విహెచ్ హనుమంత్ పెట్టినటువంటి ఆ విగ్రహం ఇంకా కూడా పడుకొనే ఉంది. ఆ విగ్రహం దాదాపు 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు అయిందో ఎక్కువనే కావచ్చు. సో అటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంబేద్కర్ మీద ఒక పాట? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలాలు అనుభవించినటువంటి మనము పోరాటానికి సమిష్టి కృషిగా ఉండాలి. ఇప్పుడు అవతల మన పాటలు ఎట్లా ఉండాలంటే సమాజం అన్నీ గమనిస్తుంది. ఇలా బీసీ సమాజం కావచ్చు, ఓసీ సమాజం కావచ్చు, అరే ఏమో అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగే వీళ్ళు ఆ బాణాలు ఆవేశపూరితంగా మనం వేసుకుంటే మనల్లో ఒకటి చచ్చిపోయి ఉంటే ఆ కోల్పోయిన తిరిగి నిర్మాణం చేయలేము మనం. ఇప్పుడు నేను మాలల మీద చైతన్య గీతం రాసిన, ఓ మాల రగిలే జ్వాల ఇక నైన మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు. మాల రగిలే జ్వాల ఇక నైన మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి అని క్లియర్గా కాసిమన్న ఏమంటాడంటే, ఓ కమ్యూనిజానికి ప్రతీకగా ఉన్నటువంటి కాసిమన్న, విరసం అధ్యక్షుడైన కాసిమన్న మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగజ్జీవనరావు అన్నాడు. అయ్యో కొత్త నినాదం ఎత్తుకుంటున్నారా నాయన అని చెప్పి నేను చెప్పిన అక్కడ. అక్షరమే ఆయుధమై ప్రపంచాన్నే గెలిచేరా అంబేద్కర్ అయ్య దేశపు తల రాతలు మార్చిండురా 190 ప్రజలకు హక్కులను అందించేరా ఈనాడు కొందరేమో మాకు కాదని అంటుండ్రురా ఈ జాతి ద్రోహులను మనం క్షమించనే వద్దురా మన వాళ్ళ ముసుగులేసుకున్న మనువాదులు వీళ్ళురా మాల రగిలే జ్వాల ఇక నైన మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. ఎక్కడ మాదిగనే పదాన్ని కానీ శబ్దాన్ని కానీ నా మాదిగ సమాజాన్ని మీద దూషించిందా? ఇప్పుడు నా మిత్రుడు సహోదరుడు గోరెడ్డి రమేష్ ఒక పాట రాసిండు ఈ ఉద్యమానికి ఒక యుద్ధ గీతం కావాలని. నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దురలేపరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా మాలలంతా మనువాదులు అంటూ నిందలేస్తుంటే ఏండ్లకేండ్లు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిన్ను దోషిగా నిలబెడితే సిగ్గుశరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా నిజం చెప్పి మాట్లాడగా నిప్పు రవ్వలై లేస్తూ నడవరమాల నడుం కట్టరమాల. ఇక్కడ మాదిగోళ్ళని తిట్లేరే. ఇప్పుడు ఈ పాటలన్నీ ఎట్లా వస్తాయన్న మీకు? ఇప్పుడు కూర్చున్నాడు నేనే పోదాము ఏదో అన్ని అవతలని గుద్దుదాము సంపదాము పొడుస్తాము అన్నట్టు ఇట్లా యుద్ధం వచ్చినట్టు వస్తుంది అంతే కదా. అంటే మీకు ఎట్లా వస్తాయి ఇవన్నీ ఫీలింగ్స్? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కృష్ణన్న ఈ యుద్ధము ఈ నైపుణ్యము మనల్ని నాశనం చేసిన వాడిని మనం అణిచివేసిన వాడి మీద మనం ప్రకటించాల్సింది. అవతల నా మిత్రుడు సహోదరులు చాలామంది మాలలు దొంగలు ద్రోహులు అని చెప్పి రాస్తూ ఉన్నారు. రేపు ఈ మాల సమాజం ఇప్పుడు ఈ పంచాయతీ ఒకనాడు ముగిసిపోతుంది. మళ్ళా మనం అందరం కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో నువ్వు ఆ మాలలకు ముఖం ఎట్లా పెట్టుకుంటావు? నన్ను ఇవాళ కోపంలో నా విషయాన్ని అర్థం చేసుకుని నా మాదిగ సమాజం రేపు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు. అరే నీ అమ్మ మొత్తం మాల సమాజంలో మా అన్న ఒక ఇంటలెక్చువల్ లాగా ప్రవర్తించి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటంలో నేను పాల్గొంటానని అంటున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్తున్నా కాబట్టి వాళ్ళకి ఏమర్థమవుతుందంటే మా అన్న కూడా అంబేద్కరిస్ట్ అయి ఉండి మాదిగల అన్నంలో రాళ్ళు పోస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న అబద్ధాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. ఇవాళ నేను ఇంత మొత్తుకుంటున్నా కదా, ఇన్ని ఇంటర్వ్యూ ద్వారా చెప్తా ఉన్నా కదా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదురా, ఇది ఆగిపోతుంది అనే విషయము రేపు ప్రాక్టికల్గా రుజువైనాడు నా మాదిగ తమ్ములకు నా మాదిగ నెలకు అరే రాజేష్ గారు ఎంత మొత్తుకున్నా మనం అర్థం చేసుకోకపోతేం రా, వాడు చెప్పింది నిజం రానే విషయం గుర్తుకొచ్చినాడు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అన్న మేము నిన్ను తప్పర్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించు అంటే వాళ్ళని ఆలింగనం చేసుకున్నాం. అంతేందుకు రేపు పొద్దుగల ఎక్కడో ఒక జాగాలో నా నోరు జారిపోయి నేను కృష్ణన్నను బాధ పెట్టినా, విశారదనను బాధ పెట్టినా, మిగతా కాసిమన్నను బాధ పెట్టినా నేను పోయి వాళ్ళని కౌగిలించుకొని అన్నా నేను చిన్న తమ్ముని ఒకవేళ పొరపాటు అయితే జరిగిపోయింది కావచ్చు అని చెప్పి వాళ్ళని కౌగిలించుకొని క్షమాపణ చెప్పే సహృదయము ఆ గొప్ప ఇంటలెక్చువాలిటీ నాకుంది. ఎందుకంటే మనం అన్ని రంగాలలో త్యాగాలకు పోరాటాలకు పూనుకున్న జాతులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాన్ని తీసుకురావడం కోసం కానిశరాంసారు చేసిండు. ఏ మాల మాదిగలైతే కేవలం అవేంది
ఆ వ్యర్థాలని ఆ వ్యర్థాలని ఎత్తిపోసే వృత్తులలో బతకాల్సిన మీరు, చనిపోయిన కళేబరాలని మోయాల్సినటువంటి మీరు, మీ బతుకంతా ఏందిరా మేము పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసులలో పాయకానాలు సాఫ్ చేసే బతుకులరా మీ అనే కాడి నుంచి ఆ జాతిని, ఈ భారతదేశపు గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్ మీద 4 సార్లు నీలి జెండా వాతిపించి ఏ మాదిగ సామాజిక వర్గం అయితే చీ అని పిలువబడ్డదో ఆ సామాజిక వర్గం చేత రూల్ చేయించినటువంటి గొప్ప దార్శనికుడు కాంశీరామ్ గారి బాట. ఆయన బాటలో మనం రాజకీయ అధికారం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని నా మనసులో పెట్టుకున్నా, నా మైండ్లో పెట్టుకున్నా కాబట్టి, ఆ విషయాలు మొత్తం మాయావతకకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ ఏబిసిడి వర్గీకరణ ద్వారా నా జాతిని ఎంత దూరం చేయబోతున్నారో తెలిసిన వ్యక్తిగా ఆగస్టు 1వ తారీఖు నాడు వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వగానే బీఎస్పీ మీటింగ్ పెట్టి అధినేత్రి మాయావతి ఏమని చెప్పిందంటే, ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ఉన్నవాడు ఎవ్వడు కూడా నా పార్టీలో ఉండొద్దు, వెళ్ళిపోంటున్నది. ఓ నా మాదిగ సమాజమా, మన మాదిగ జాతిలో పుట్టి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి గారి బాధను అర్థం చేసుకునే దిశగా మీరు పోవాలా, మీరు అంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానంలో ప్రయాణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్ప నేను వాళ్ళని దూషించను. సత్యానికి కొంచెం సమయం పట్టినా మెల్లగానైనా వెలుగులోకి వస్తుందనేటువంటి ఓపికతో నేనున్నా. అందుకే నా నోటి నుంచి ఒక మాట పొల్లుపోలే. ఎస్ 100% నేను మాట్లాడిన మాటకు కట్టుబడిన. మహాసేన రాయేష్ ఎందుకు మాట్లాడినంటే, ఇప్పుడు ఆ రోజు బైరి నరేష్ అన్న అయ్యప్ప స్వామి మీద అట్లా మాట్లాడతారన్న విషయం నాకు తెలుసా? నేను ఆయన కో స్పీకర్ని. ఆయన మాట్లాడిన దానికి ఆయన రెస్పాన్సిబిలిటీ వహించిన, నేను మాట్లాడేదానికి నేను రెస్పాన్సిబిలిటీ వహించిన. మహాసేన రాజేష్ మాట్లాడుతున్న దానికి మహాసేన రాజేష్ రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. దిగంబర్ కాంబ్లే గారు మాట్లాడుతున్న మాటలకి దిగంబర్ కాంబ్లే గారు రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. వివేకన్న మాట్లాడుతున్న మాటలకి వివేకన్న కట్టుబడి ఉండాల్సిందే. వీళ్ళు మనోళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, నెక్స్ట్ మీరేం క్వశ్చన్ అడగబోతున్నారో నాకు తెలుస్తుందా? మీ మనసులో మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు కదా. ఆ విషయం మనల్ని ఎందుకు అర్థం చేసుకోరు? నేను ఆ స్టేజ్ మీద ఉండి ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలంటే నేను ఎంత మొగనే ఉండాలి. 30 సంవత్సరాలుగా ఏ మాలోలు మాట్లాడలేని మాట ఒక పిల్లగాని నేను మీ ముంగట నిర్మాణమైన వ్యక్తిని నేను మాట్లాడినంటే ఈ సమాజము మంచిగా ఉండాలని కోరుకునేవానా, నాశనం కావాలని కోరుకునేవానా? మనం కలిసి పోరాటాలు చేయాల్సినటువంటి ఉమ్మడి ఉద్యమాలు ఉన్నాయనేటువంటి ఆలోచన నా మైండ్లో ఉంది కాబట్టి నేను ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.